జాతకులు. ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదములు. వీళ్ళు కుంభరాశి జాతకులు. వీరికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 5, అవమానము 6. ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు సామాన్యంగా వారి యొక్క మనస్తత్వాన్ని అస్సలు మార్చుకోరు. అంటే ఎలోన్గా ఉండాలి, ఒంటరితనంతో ఉండటానికి బాగా ఇష్టపడతారు. ఫలానా వ్యక్తి యందు ఇష్టత అయిష్టత అనేది ఉండదు. అందరిలో కూడా వారు ప్రేమతత్వాన్ని పొందడానికి వారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇష్టమైనటువంటి అభిప్రాయాలు నిశ్చితంగా ఉంటాయి, నిశ్చలంగా ఉంటాయి. ఇటువంటి ఏ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు మీకు 5వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ రోజు నుంచి మొదలుకొని మీకు జూన్ 1వ తేదీ 2026 వరకు మీ పనులన్నీ పూర్తి చేసుకోండి దయచేసి కుంభరాశి జాతకులు. అక్కడి వరకు కాలేదు, ఏం అధైర్యపడకండి, అన్నింటికీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం విషయాలు తెలుసుకుంటే మనం ఎట్లా ప్రణాళిక వేసుకోవాలో మనకు తెలుస్తుంది. జూన్ 1 వరకు మనకు పనులు అవుతాయి, కాలేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక 3-4 నెలలు ఆగండి. నవంబర్ 1వ తేదీతో మళ్ళీ 7వ స్థానంలో మీ గురువు అతిచారం చేస్తున్నాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటున్నాడు అంటే నేను అనుకుంటున్నాను మన పనులు కాలేదు కాబట్టి ఆ పనులు కావటం కోసమని మళ్ళా గురువు ఏమైనా అతిచారం చేసినాడో ఏంటో. నవంబర్ 1 నుంచి మొదలుకొని మళ్ళా జనవరి 23 వరకు మీ పనులు తప్పకుండా అవుతాయి, దానిలో ఏమి సందేహం లేదు. జ్ఞాపకం ఉంది కదా, జూన్ 1లో కూడా మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. బాగా కష్టపడండి, ఎట్టి కోశానా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలేదు, కొద్దిగా ఓపిక పట్టండి. ఎక్కడా మన ఏం తొందరపడుతున్నానని వెళ్ళకండి. వెనుక శని మైనస్లో ఉన్నాడు, మనకు కేతు ప్లస్లో ఉన్నాడు, రాహు మైనస్లో ఉన్నాడు. రాహు శని ఇద్దరు కూడా జాయింట్గా మైనస్లో ఉన్నారు. అందుకోసం ఈ శుభమైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో దానిలోనే పనులు చేసుకోండి. తతింబ రోజులంతా కూడా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 7.5 నడుస్తుంది కాబట్టి శని ఎక్కడో మనకు ప్రతికూలమైనటువంటి వాతావరణం సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో నాటువంటి వాడు ఎవరో వస్తారు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇక లాభాలు బాగా వస్తాయని చెప్పేసి అలాగానే ఏమి విచారణ లేక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ప్రతికూలమైనటువంటి రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలకంగా మనకు అవరోధంగా మారి మనం కష్టాల పాలవుతాం. పీకల లోతు ఆర్థిక ఇబ్బందులను కూరుకొని పోతాం. విద్యార్థులు ప్రతికూలం ఉండేటువంటి రోజుల్లో బాగా కష్టపడండి దయచేసి. ఇప్పుడు నేను చెప్పేటువంటి రోజులలో కాకుండా ఇతరత్ర రోజుల్లో మీరు ఎవరు కూడా గృహ నిర్మాణాలు కావచ్చు, ఏమన్నా ప్రయత్నం ఫలించడానికి విపరీతంగా కష్టపడటాలు, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యాలు వేసుకోవటాలు ఇత్యాదులు ఏమీ చేయకండి. నిశ్చలంగా ఉండండి. జూన్ 1 బట్టే పనులు చేసుకోండి. కాకపోతే మరలా నవంబర్ 1 నుంచి జనవరి 23వ తేదీ మధ్యలో పనిచేసుకోండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. దాంట్లో ఏం సందేహం లేదు. మనకు రాహు శని మైనస్లో ఉన్నాడు కదా, ఇంత రోజు శివాలయంలో దర్శనం చేసుకోవడం కావచ్చు, ఇంత శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు, దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం కావచ్చు. ఇటువంటి మీరు చేసినట్టయితే అట్లా కాదు, కాలభైరవుని యొక్క రూపును ధరించడం కావచ్చు. లేదు అటు రాహువు ఇటు శని మనకు అనుకూలంగా ఉండాలయ్యా, సపరేట్గా అఘోర పాశుపత హోమం చేసుకోండి, తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. దానిలో ఏమీ సందేహం లేదు. మనకున్నటువంటి చెడ్డ రోజులు మనకు తెలిస్తే సరిపోతుంది. మనం ఏ రోజులలో మంచి చేయాలి, ఏ రోజుల్లో మనం స్తబ్దంగా ఉండాలో తెలుసుకొని మన యొక్క కార్యాచరణ మనం చేసినట్టయితే ఏ సంవత్సరమైనా మనది, ఏ రోజు
రోజైనా మనది, దానిలో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఆచరణ చేయండి, మీకు 100% ఈ పరాభవనామ సంవత్సరం విజయాన్ని ఇస్తుంది. దానిలో ఏమీ సందేహం లేదు. నాది భరోసా. విష్ ఆల్ ది బెస్ట్.